హలో ఎవరీవన్, వెల్కమ్ టు తాలింపు స్టూడియో బిగ్ బాస్ టాక్స్ డే 7. సో సండే ఎపిసోడ్ అయిపోయింది, ఎలిమినేషన్ అయిపోయినాయి. ఇంకా ఈ సండే ఎపిసోడ్ లో ఏమేమి జరిగినాయి, ఏంటి కథ కమా విషయం అనేది ఈ వీడియోలో చర్చిద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు ప్రతి వీడియోలో చెప్పేదే, మన వాళ్ళు వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అండ్ కమెంట్ చేయడం మర్చిపోతున్నారు. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తాలింపు స్టూడియో. మన ఓనర్స్ ఏం మారలేదు, అదే గీర అదే యాటిట్యూడ్తో అట్లాగే ఉన్నారనమాట. సో ఇప్పటికైనా సాధ్య జరిగిన ఎపిసోడ్ తర్వాత మనలో కొద్దిగా ఏదో ఒక చేంజ్ ఓవర్ వస్తుందేమో అని చెప్పి అనుకున్నాను. బట్ అందరూ ఏదైతే ఈ 5 days ఈ 6 days చేశారో అదే యాటిట్యూడ్ని అదే బిహేవియర్ని చూపిస్తున్నారు. కామనర్స్కి ఇంకా గేమ్ అర్థం కాకపోవడం అనేది నాకు ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు. అండ్ అలాగే స్టార్ట్ ఎపిసోడ్లో ఏం జరిగింది, ఒక్కొక్క బాక్స్లో నుంచి ఒక్కొక్క లెటర్ తీసుకొని బిగ్ బాస్ సైడ్ నుంచి ఆడియన్స్ సైడ్ నుంచి ఉన్న క్వశ్చన్స్ ఇవన్నీ కూడా నాగార్జున ద్వారా అడిగిచ్చారు. ఇప్పుడు ఈ రోజు ఏం చేశారంటే బిగ్ బాస్ కి అంటే కంటెస్టెంట్ ని, కామనర్స్ ని, ఓనర్స్ ని కలిపి కంటెస్టెంట్ ని అడిగారు అనమాట. మీకేమైనా కంప్లైంట్స్ ఉన్నాయా లేదా మీకేమైనా చెప్పుకోవాలనుకుంటున్నారా బిగ్ బాస్ కి అని చెప్పి అడిగితే ఒక్కొక్కరు ఒక చిన్న చిన్న రీజన్స్ ఇచ్చారు. మన స్ట్రెస్ లెగిసి ఓనర్స్ ఎప్పుడు కూడా ఈక్వాలిటీ అంటారు, అది వాళ్ళ మాటల్లోనే ఉంటుంది తప్ప చేతల్లో ఉండదు. ఇప్పుడేమో మేము వెళ్ళి ఒక ఫుడ్ లేదా ఒక ఫ్రూట్ అడిగితే లేదు మేము ఇవ్వం, అది రూల్ ఆఫ్ ద హౌస్ అది ఇది అని చెప్పి అంటారు. అదే వాళ్ళకి నచ్చిన పర్సన్స్ వెళ్ళాడైతే ఇమీడియట్ గా చేసేస్తారు. అది అరటిపండు అయినా సరే, షుగర్ అయినా సరే, ఏదైనా సరే. ఈక్వాలిటీ అంటే అందరికీ ఒకేలా చూడాలి కదా, దీన్ని ఈక్వాలిటీ కాదు కదా అని చెప్పి షష్టి క్వశ్చన్ చేసింది. ఇక్కడ కూడా మన మర్యాద మనిషి యాజ్ యూజువల్ గా అతివిని దూత లక్షణం లాగా లెగిసి అతనికి సంబంధం లేని విషయాలు అతను ఎందుకు ఇన్వాల్వ్ అయిపోయి ఎంత మాట్లాడతాం నాకు అర్థం కదా. అతన్ని కాదు క్వశ్చన్ చేసింది ఇక్కడ. ఓనర్స్ అందరూ అన్నప్పుడు ఓనర్స్ అందరూ కూడా రియాక్ట్ అవ్వాలి కదా. ఇతను ఎందుకు రియాక్ట్ అయ్యాడంటే ఆ బనానా ఇస్తానని చెప్పింది ఇతనే, ఆ తర్వాత ఏమని చెప్పింది కూడా ఇతనే అనమాట. సో వాళ్ళలో వాళ్ళకి ఫస్ట్ క్లారిటీ లేదు కామనర్స్ కి, బట్ వాళ్ళే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాత్రం పాస్ చేసేస్తారు. అలాగే సంజన కూడా లేచి మళ్ళీ ఈ రోజు కూడా అగైన్ సేమ్ క్వశ్చన్ చేసింది అనమాట. వీళ్ళెవ్వరు కూడా నా మాట వినట్లేదు, అసలు కెప్టెన్ మాట వినాలా వద్దా ఓనర్స్, లేదా ఓనర్స్ చెప్పిందే కెప్టెన్ వినాలా, నాకు క్లారిటీ ఇవ్వండి నాగార్జున గారు అని చెప్పి సంజన నాగార్జున గారిని అడిగితే నాగార్జున గారు ఒకటే చెప్పారు, కెప్టెన్ ఏం చెప్తే అదే చేయాలి. ఈవెన్ నా ఓనర్స్ అయినా సరే, మెంటర్స్ అయినా సరే, సుపీరియర్స్ ఎవరున్నా సరే కెప్టెన్ ఏం చెప్తే అది చేయాల్సిందే. దానికి ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారనమాట. బిగ్ బాస్ హరీష్ ఫుడ్ తింటున్నప్పుడు నిన్ను అడిగారా, ఓనర్స్ అడిగారా సరే అని చెప్పి నాగార్జున గారు అడిగారు. నన్ను అడిగారు సార్ అంటే మరి ఎక్కడ తెలుస్తుంది కదా, హౌస్ లో ఏం జరిగినా దానికి రెస్పాన్సిబిలిటీ నీదే అని చెప్పి క్లియర్ కట్ గా చెప్పేశారు. ఆ తర్వాత దాని నుంచి ఇక్కడ కూడా ప్రాబ్లం అనమాట ఓనర్స్ కి, ఎందుకంటే ఈయన అఫీషియల్ గా చెప్పేశారు కదా మీరేమీ ఓనర్స్ మాట వినవసరం లేదు అని చెప్పి సంజన గారు చెప్పేశారు. కాబట్టి ఆ నార్మల్ గానే ఎవరి మాట వినదు, ఇప్పుడు అసలుకే వినదు. ఇక్కడ కూడా ఎక్కడ వాళ్ళకి చేయి జారిపోతుందో పట్టెక్కడ పోతుంది అని చెప్పి శ్రీజ కెప్టెన్ ఇష్యూ కెప్టెన్ అసలు ఏమనుకుంటున్నారు. ఇదివరకు నాగార్జున గారు వస్తే ఎవరైనా ఒక కంటెస్టెంట్ కానీ ఒక టాప్ మోస్ట్ సెలబ్రిటీ అయినా సరే హౌస్ లో ఉంటే మాట్లాడడానికి జంకే వాళ్ళు. వీళ్ళు ఇంకా వెళ్ళిపోయి ప్రియ పక్క నుంచేమో అన్ఫేర్ గేమ్ ఆడేవాళ్ళు ఫేర్ గేమ్ గురించి మాట్లాడుతున్నారు. ప్రియ మాట్లాడేది ఓ పక్క నుంచి, శ్రీజ ఏమో కెప్టెనే ఇష్యూ, కెప్టెన్ తీసేసేనని శ్రీజ మాట్లాడింది. అప్పటికే నాకైతే చెప్తున్నారు, అమ్మాయి నీది కాదమ్మా ప్రాబ్లం, నీ యాటిట్యూడ్ తో మాకే ప్రాబ్లం ఉంది, అది నీ ప్రాబ్లం ఏం కాదులే మాకే ప్రాబ్లం అని చెప్పి అంత క్లియర్ గా కిండల్ చేసినా సరే ఆమెకు అర్థం కావట్లేదు. అలాగే మనందరికి కూడా తెలిసిందే మిరై ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిపోయిందో. మిరై టీం కూడా వచ్చింది అనమాట. మిరై టీం వచ్చినప్పుడు ఒక 2-3 టాస్క్లు ఆడారు, ఒక ఫన్నీగా బాగానే జరిగింది. దాని తర్వాత టెనెంట్స్ అంటే సెలబ్రిటీస్ ఓనర్స్ అవ్వడానికి ఒక ఆపర్చునిటీ ఇచ్చారు అనమాట. టెనెంట్స్ నే 2 groups గా చేసేసి 4 people ఒక గ్రూప్, 4 people ఒక గ్రూప్. అయితే ఆ గ్రూప్ లో పెట్టిన దాంట్లో భరణి వాళ్ళ గ్రూప్ గెలిచింది అనమాట. మిగతా సెలబ్రిటీస్ నే అడిగారు ఎవరిని, అంటే వీళ్ళందరిలో ఒకరిని చేయాలి కదా, ఎవరిని చేయాలంటే యునానిమస్ గా ఫ్లోరా గారు మాత్రం షష్టి గారు అని చెప్పారు. మిగతా వాళ్ళందరూ కూడా భరణి గారు అన్నారు. సో భరణి గారు ఇప్పుడు అఫీషియల్ గా ఓనర్స్ తో పాటు ఆయనకు కూడా అన్ని ఫెసిలిటీస్ అన్ని సర్వీసెస్ దక్కుతాయి అనమాట. ఇంకో మంచి విషయం ఏంటి అంటే సెలబ్రిటీస్ నుంచి భరణి గారు వెళ్ళడం చాలా మంచి పాయింట్, ఎందుకంటే మిగతా ఎవరు వెళ్ళినా సరే అంత స్ట్రాంగ్ ఉండేది కాదు. ఇప్పుడు భరణి గారు వెళ్ళడం వల్ల ఈవెన్ కామనర్స్ కూడా కొంచెం భయం ఉంటుంది, స్ట్రాంగ్ ప్లేయర్ వచ్చాడు మనం జాగ్రత్తగా ఉండాలి. అందులో ఈ ఫ్యూ డేస్ లో చాలా ఇష్యూస్ జరిగినాయి. మన హరీష్ గారు ఉండకుండా నోరు జారి చాలా మాట్లాడినా సరే అవన్నీ కూడా గుర్తుపెట్టుకుంటారు కదా భరణి గారు కూడా మరి. సో ఈ వీక్ అయితే గేమ్ చాలా బాగా జరుగుతుంది అని చెప్పినాక, అలాగే ఈ వీక్ కెప్టెన్ ఎవరవుతారో కూడా చూడాలి. యాజ్ యూజువల్ మనం నిన్న గెస్ట్ చేసినట్లుగానే షష్టి గారు ఎలిమినేట్ అయిపోయారు అనమాట. అసలు షష్టి గారు ఎలిమినేట్ అవుతారని చెప్పి అనుకోలేదు, అంటే చాలా త్వరగా వెళ్ళిపోయారు. ఆమెకున్న గేమ్ ప్లేకి ఆమెకున్న క్యాపబిలిటీకి ఇంకో 2-3 weeks అయినా ఉంటారని చెప్పి నేను అనుకున్నాను. సో నేను ఫ్లోరా కానీ లేదా డెమన్ పవన్ వీళ్ళు వెళ్తారేమో అనుకున్నాను కానీ షష్టి వర్మ వెళ్తారని చెప్పి నేను అనుకోలేదు. సో ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరుగుతుంది, ఈ రోజు నుంచి ఇంకా టాస్క్లు అవన్నీ కూడా స్లోగా మొదలవబోతున్నాయి. ఇక నుంచి కొంచెం రసవత్తరంగానే జరిగిద్దని చెప్పి నేను అనుకుంటున్నాను బిగ్ బాస్. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం ఫాలో అవుతూనే ఉండండి తాలింపు స్టూడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ సైనింగ్ ఆఫ్ భార్గవ్.